ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రిపాఠి హోమ్ వన్ స్టార్ ప్లాన్ ప్రకారం కమలాకర్ ఎన్కౌంటర్ చేసేసి ప్రాణాలు తీసేసి ఉంటారు. తర్వాత దాత్రే కేదార్ ఇద్దరిని కూడా స్టేషన్కి పిలిపించి హోమ్ మినిస్టర్ అక్కడికి వచ్చి దాత్రే కేదార్ని ఎన్కౌంటర్ చేసి కమలాకర్ ప్రాణాలు తీసేసినందుకు తిడుతూ ఉంటాడు. సార్, మేము ఆ ఎన్కౌంటర్ చేయలేదు అని జేడీ చెబుతుంది. ఇక చాలే ఆపు జేడీ, మీరిద్దరే కక్ష కట్టి ఆ కమలాకర్ ప్రాణాలు తీసేశారు, ఎన్కౌంటర్ చేసేశారు. మన డిపార్ట్మెంట్ పరువు తీసేశారు. మీ వల్ల మన డిపార్ట్మెంట్ తలెత్తుకొని తిరగలదా? ఇదంతా మీ వల్లే జరిగింది. ఇంకేమీ మాట్లాడకండి. సాధు, వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసేసే అని హోమ్ మినిస్టర్ ఆర్డర్ పాస్ చేయడంతో దాత్రే కేదార్ ఇద్దరు షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఎస్, అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తయిపోయింది అని త్రిపాఠి వీళ్ళు సస్పెండ్ అయిపోయారు అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక పదండి వెళ్దామని అందరూ బయటికి వస్తారు. అప్పుడే రమ్య కారులో వచ్చేసి సార్, కార్ దిగండి సార్ అని చెప్తూ ఉండటంతో ఎవరబ్బా కార్లో వచ్చింది అని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే కమలాకర్ చేతికి కట్టుకొని కుంటుతూ అలా కార్ దిగుతూ నడుస్తూ వస్తూ ఉంటే అబ్బా బాయ్ అని కౌశిక్, ఏంటి కమలాకర్ ప్రాణాలతోటే ఉన్నారా, చనిపోలేదా అని సుధాకర్ అందరూ చాలా షాకింగ్గా నడుస్తూ వస్తున్న కమలాకర్ వైపుకు చూస్తూ ఉంటారు. మన కళ్ళ ముందే ఎన్కౌంటర్ చేసి మన కళ్ళ ముందే వీళ్ళు ప్రాణాలు తీసేశారు కదా, మరి వీడు ఎలా బతికి వచ్చి నడుచుకుంటూ వస్తున్నాడు అని మిస్టర్ త్రిపాఠి నోరు తెచ్చుకొని మరీ నడిచి వస్తున్న కమలాకర్ని చూస్తూ ఉంటే జేడీ కేడీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. మరి జేడీ కేడీ ఏ విధంగా ప్లాన్ చేశారు?